వాలి కుమారుడు రామచంద్రమూర్తి తన తండ్రిని వాలిని చెట్టు చాటున ఉండి బాణం వేసి అంతం చేశాడు కదా అన్న దుఃఖాన్ని కడుపులో పెట్టుకునే ఉన్నాడు. పిన్న తండ్రి సుగ్రీవుని వద్ద రాజ్యాధికారాన్ని స్వీకరించి యువరాజుగా ఉన్నప్పటికీ మనస్సులో ఒక బాధ, ఒక దుఃఖం, ఒక భయం అలాగే గూడు కట్టుకుని ఉన్నాయి. అంగదుడే ద్వాపర యుగంలో కిరాతుడిగా జన్మించి యదువంశమంతా కూడా పూర్తి అయ్యే విధంగా సాంబుడి గర్భంలో లభించిన ఆ రోకలిని రంగరించి ఆ గంధమంతా కూడా సముద్రం నీటిలో కలిపేసిన తర్వాత మిగిలిపోయిన ఆ చిన్న ముక్కను అలా వారు విసిరివేస్తే ఆ చిన్న చెక్క ముక్కను తీసుకుని ఒక వాడి బాణంగా సిద్ధం చేసి తన అమ్మునపుదిలో భద్రపరుచుకొని కాలం సమీపించిన కారణం చేత జగన్నాథుడైన ఆ కృష్ణ పరమాత్ముడు ఒకానొక వనంలో చెట్టు కింద కాలు మీద కాలు వేసుకొని ఆ కాలు ఇలా కదిలిస్తూ పిల్లన గ్రోవిని మ్రోగించే తరుణంలో కదిలే ఆ కాలి బొటన వేలు చూచి నెమలి అనుకుని బాణాన్ని సంధించగా కృష్ణ పరమాత్ముడు దేహాన్ని విడిచిపెట్టాడు. పరమాత్ముడికైనా తాను చేసిన కర్మ అనుభవించక తప్పదు. ఈ వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది. ఇంద్రద్యుమ్న మహారాజు ఆ తదుపరి ఆ కొండపైన ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ దేహాన్ని కిరాతుడు అర్చించిన విధానం అదంతా కూడా తెలుసుకొని ఆలయాన్ని నిర్మించే నిమిత్తమై ఏర్పాటు చేయగా ఆలయ నిర్మాణం కోసం వచ్చిన శిల్పి గదిలో చేరి గది తలుపులు మూసుకొని నెల రోజుల వరకు మీరెవరూ ఇబ్బంది పెట్టకూడదు, పిలవకూడదు అనేటటువంటి నియమం చేశాడు. 12 రోజులకే ఉత్సుకత నియంత్రించుకోలేని ఆ చక్రవర్తి తలుపును తట్టి తెరిచి చూడగా లోన శిల్పి లేడు. సగం మాత్రమే చెక్కబడి ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఇలా అన్నదమ్ములు, అలాగే చెల్లెలు సుభద్ర, వీరి ఆ దారు శిల్పమూర్తులు ఆ గదిలో కనిపించాయి. ఇంద్రద్యుమ్న మహారాజు వీటినే తీసుకువెళ్ళి ఒరిస్సా క్షేత్రంలో పరమాద్భుతమైన జగన్నాథ ఆలయం నిర్మించి సుప్రతిష్ఠితం చేశాడు. కలలో కృష్ణుడు ఆదేశించిన ఆదేశం మేరకు 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవమూర్తులను సముద్రంలో నిమజ్జనం చేయడం, అవే ఉత్సవమూర్తులు, అవే ఆలయంలో ప్రధాన దైవాలు. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోనే గర్భాలయంలో ఉండే ప్రధాన మూర్తి బయటకు వచ్చి చెల్లెలు, అన్న వీరితో కలిసి కొద్దిపాటి దూరంలో ఉన్నటువంటి క్షేత్రానికి గుండీచ ఆలయం అమ్మవారిది ఆలయంలోనే వెనక వైపు ఉంటుంది. అలా కాకుండా ఆ ఆలయానికి వెళ్ళి 9 రోజుల పాటు అక్కడ పూజలు స్వీకరించి తిరిగి తన క్షేత్రానికి చేరుకోవడం. ఆలయంలో ఆ ఉత్సవం నిర్వహించే సమయంలో నందిఘోష, తాళధ్వజం, పద్మదళన ఈ 3 రథాలు అంత సులభంగా కదలవు. బంగారు చీపుళ్లతో ఊర్చినా కూడా ఆ స్థలంలో నుంచి ఆ జగన్నాథ రథయాత్రకు సంబంధించిన ఆ రథాలు కదలవు. దానితో ఆలయ నిర్వాహకులు అసభ్యమైన పదజాలంతో కూడా కొన్ని పదప్రయోగాలు చేసి ఒకరిని ఒకరు దూషించుకుంటారు. ఇది ఈ నేటికి అక్కడ పాటింపులో ఉన్న సంప్రదాయం.